నేనైతే ఒక బస్సులో 24 అవర్స్ జర్నీ చేస్తాను మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటి అంటారా? ఈరోజు మేమైతే గాడ్స్ ఓన్ కంట్రీకి అయితే వెళ్తున్నాము. అదేనండి, కేరళనే గాడ్స్ ఓన్ కంట్రీ అని అంటారు. ఈరోజు మేమైతే కేరళకైతే స్టార్ట్ అయిపోతున్నాము. అమీర్పేటలో పికప్ వ్యాన్ అయితే వచ్చేసింది. అది ఎక్కేసి మమ్మల్ని మెహదీపట్నంలో అయితే డ్రాప్ చేశారనమాట. సో ఇదేనండి మనం ఎక్కిపోయే బస్సు. పదండి ఎక్కేసేద్దాం. బస్సు అయితే చాలా అంటే చాలా లగ్జరీగా ఉందండి. లోపల సీట్స్ కూడా వెరీ స్పేషియస్ ఉన్నాయి, చాలా కంఫర్ట్గా అనిపించింది. ఇదేనండి మన ప్లేస్. చూడండి, మన ప్లేస్ కిందనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉంది. చాలా బాగుంది, యాక్చువల్గా చాలా మంచిగా ఇచ్చాడు. సో చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. ఉషా అయితే సెటిల్ అయిపోయింది మంచిగా. ఇలాంటి బస్సు ఎక్కినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో మాత్రం చెక్ చేసుకునే ఎక్కాలి కంపల్సరీగా. అసలు మేము ఇంతకీ బస్సు ఎందుకు ఎక్కాము అనుకుంటున్నారా? తెలిసిందే కదా మన దరిద్రం. మేమైతే ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. లాస్ట్లో అది చార్ట్ ప్రిపేర్ అయితే కన్ఫర్మ్ కాలేదు. సో ఇంకా వేరే ఆప్షన్ లేక బస్సు అయితే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంతలో ఒక 3 అవర్స్ ట్రావెల్ చేశాక టీ కోసం అయితే ఒక ప్లేస్లో ఆపాడు బస్సు అయితే. మున్నార్ హోటల్ అంట. ఉషా అయితే టీ తాగుతుంది. మనం టీ కాఫీలు గట్రా తాగము కాబట్టి ఒక థమ్స్అప్ తీసుకొని అలా బస్సు ఎక్కేసామన్నమాట. మళ్ళీ టీ తాగి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఉషాకి అయితే వర్క్ ఉంది. సో తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంది. నేనైతే మంచిగా సన్సెట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్సెట్ అయితే. ఇంతలో డిన్నర్ టైం అయిపోయింది. డిన్నర్కి ఒక దాబా దగ్గర ఆపారు. డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అలా 1 అవర్ ట్రావెల్ చేశాక ఒక ఫ్యూల్ స్టేషన్ దగ్గర అయితే ఆపారు పెట్రోల్ కోసం. ఉషా అయితే చలిలో వాకింగ్ చేస్తుంది. సో ఇంకా ఫ్యూయల్ కొట్టేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అలా మార్నింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ ఒక హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆపారు. బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా ఈ టన్నల్ అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది. టన్నల్ లోపల నుంచి మళ్ళీ వేరే వైపు కూడా వేస్ ఉన్నాయి. అరౌండ్ 2 కిలోమీటర్స్ వరకు ఉంది ఈ టన్నల్. కానీ బాగా నైస్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. నాకు ట్రావెలింగ్లో అయితే బుక్స్ చదవటం అలవాటు అనమాట. సో నేనైతే ఈ బుక్ చదువుతూ ఉన్నాను. ఇంతలో మనం కొచ్చి అయితే రీచ్ అయిపోయాము. అరౌండ్ 12:30కి మనం కొచ్చి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా హాట్గా ఉంది. సో ఇంకా కొచ్చి రీచ్ అయిపోయాక ఒక ఆటో తీసుకొని మా హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ మరిన్ని కేరళ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి.